హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం గురించి ఒక ముఖ్యమైన తాజా అప్డేటు తీసుకువచ్చాను. సో ఒక ఇంట్లో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, పెన్షన్ తీసుకునే వారికి వర్తిస్తుందా, ప్రతి నెల 1,500 రూపాయలు వస్తుందా, లేక ఒకేసారి 18,000 రూపాయలు ఇస్తారా వంటి సందేహాలన్నిటికీ క్లారిటీగా చెబుతాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు అర్హులు. దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం పలు దశల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా మరియు ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ నెలలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. డబ్బులు ఏప్రిల్ 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ తుది నిర్ణయం ప్రభుత్వం వెరిఫికేషన్ ఆధారంగా తీసుకుంటుంది. పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. ఇక ముఖ్యంగా ప్రభుత్వం 6 దశల వెరిఫికేషను చేస్తుంది. అందులో విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపే ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించకూడదు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. వ్యవసాయ భూమి పరిమితి మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు మించిన ఆస్తి ఉండకూడదు వంటి నియమాలు చెక్ చేస్తారు. అలాగే ఈ పథకాన్ని ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు. అంటే ప్రతి నెల కాకుండా ఒకేసారి సంవత్సరానికి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. కానీ దాని మీద క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఈ షరతులన్నీ పరిశీలించిన తర్వాతే అర్హత నిర్ణయిస్తారు. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చెయ్యాలి. ఆధార్కు ఫోన్ నెంబరు లింక్ చెయ్యాలి. బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ లింకు పూర్తి చెయ్యాలి. అవసరమైతే బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేయించుకోండి. బ్యాంక్ ఖాతాలో సమస్య ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వివరాలు సరి చూసుకొని రెడీగా ఉంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి జమ అవుతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండి ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియకు సిద్ధంగా ఉండండి. మరియు ఈ పథకాన్ని తప్పకుండా వినియోగించుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.